నీలో ఉన్న బద్ధకాన్ని చంపేయి, లేదంటే అది నిన్ను చంపేస్తుంది. ప్రపంచంలో గెలిచిన ప్రతి వ్యక్తికి ఓడిపోయిన ప్రతి వ్యక్తికి మధ్య ఒక చిన్న తేడా ఉంటుందండి. అదేమిటో తెలుసా? క్రమశిక్షణ. నీకు మూడు ఉన్నా లేకపోయినా, నీ మనసు సహకరించినా సహకరించకపోయినా, నువ్వు చేయవలసిన పనిని, ఈరోజు చేయవలసిన పనిని ఖచ్చితంగా చేసి చూపించటమే క్రమశిక్షణ. ఈరోజు నువ్వు నీ బద్ధకాన్ని ప్రేమిస్తే రేపు నీ జీవితం నిన్ను ద్వేషిస్తుంది. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదా? ఆలోచించకపోతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అయితే ఈరోజు మనం మరో మంచి వీడియోని చూసేద్దామండి. అదేంటంటే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది లేకపోతే మనం జీవితంలో ఏది కూడా సాధించలేమన్నమాట. చాలామంది ఎన్నో అనుకుంటూ ఉంటారు సాధిద్దామని, కానీ ఈ క్రమశిక్షణ లోపం వల్ల చాలా పనులు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మనలో చాలామందికి పెద్ద పెద్ద కళలు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకునే డిసిప్లిన్ మాత్రం చాలామందికి ఉండదు. అవునంటారా కాదంటారా? ఈరోజు ఈ వీడియోలో నీ జీవితాన్ని మార్చేసే 3 క్రమశిక్షణ సూత్రాల గురించి మాట్లాడుకుందాం. మోటివేషన్ అనేది ఒక అబద్ధం అండి. అదేమిటండి? ఇన్ని రోజులు మోటివేషన్ ఉండాలి, మోటివేషన్ ఉంటేనే అసలు మన లైఫ్ ముందుకెళ్తుంది, మోటివేషన్ లేకపోతే అసలు ఏ పని చెయ్యలేము అని అన్నారు కదా. ఇప్పుడు ఏంటండి సడన్గా మాట మార్చేసి అసలు మోటివేషన్ అంటేనే ఒక అబద్ధం అని చెప్తున్నారు అని అనుకుంటున్నారా? వస్తున్నాను కదా, అక్కడికే వస్తున్నా. మోటివేషన్ అనేది ఒక చిన్న నిప్పురవ్వ లాంటిది. అది క్షణకాలం వెలుగుతుంది, కొంచెం సేపు వెలిగి దాని వెలుగు అనేది ఆరిపోతుంది. కానీ ఈ క్రమశిక్షణ ఉంది చూసారా, ఇది ఒక ఇంజన్ లాంటిది. నీలో శక్తి ఉన్నా లేకపోయినా, నీలో ఉత్సాహం ఉన్నా లేకపోయినా, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, నువ్వు చేయాల్సిన పనిని చేసేలా చేస్తుంది. అంటే ఒక ఇంజన్ లాగా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మోటివేషన్ ఎక్కడో ఒక దగ్గర మనకి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ క్రమశిక్షణ ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ అలా ఆగిపోదు, ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అసలు గెలవాలి అని అనుకునే వాళ్ళు మనసు బాగలేదనో, మూడు బాగలేదనో, టైం బాగలేదనో ముఖ్యంగా అస్సలు ఆగిపోరు అనమాట. క్రమశిక్షణ ఉన్నవాళ్ళు ఏ వంకలు చూడరు, వాళ్ళు చేయాలి అనుకున్న పనిని ఖచ్చితంగా చేసేస్తారు అంతే. అదే క్రమశిక్షణకి మోటివేషన్కి మధ్య ఉన్న తేడా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మోటివేషన్ ఒక అబద్ధం అని చెప్పాను కదా, అది పాయింట్ నెంబర్ 1 అనమాట. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతాం. అదేంటో తెలుసా? కంఫర్ట్ జోన్. ఎస్, మనలో చాలామంది కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతూ ఉంటాం. ఏ పని చేయాలన్నా సరే మనకి చాలా కంఫర్టబుల్గా ఉండాలి, అలా అయితేనే చేస్తాం, లేదంటే మనలో ఉన్న ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది అనమాట. చాలా చాలా ఈజీగా తగ్గిపోయేది ఏదైనా ఉందంటే ఇంట్రెస్ట్. ఏ పని చేయాలన్నా సరే ఇంట్రెస్ట్ లేకపోవటం, తగ్గిపోవటం. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం మన కంఫర్ట్ జోన్ని మాత్రమే ఇష్టపడుతున్నాం, కష్టాన్ని మనం అస్సలు ఇష్టపడట్లేదు. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట దెబ్బ. బెడ్ మీద పడుకుని చక్కగా ఫోన్ని స్క్రోల్ చేసుకుంటూ గంటలు గంటలు సమయాన్ని గడిపేయటం చాలా ఆనందంగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ అది ఎంతవరకు? ఫోన్ని స్క్రోల్ చేస్తూ నువ్వు హాయిని అనుభవించావు కదా, ఆ హాయి నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. నీకు కష్టంగా అనిపించే పనే ఒకరోజు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. క్రమశిక్షణని ఫాలో అవటం కొంచెం కష్టంగానే ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అది మాత్రం ఒక్కసారి అలవర్చుకున్నామంటే మనల్ని వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవాలంటే చాలా కష్టం మనందరికీ కూడా. పొద్దున్నే లేవాలంటే ప్రాణాల మీదకు వచ్చేస్తుంది. ఎన్ని పనులైనా చేస్తాం, కానీ పొద్దున్నే నిద్ర లేవటానికి మాత్రం అస్సలు ఒప్పుకోం. మీలో కూడా అలాంటి బలహీనత ఉందా? అయితే క్రమశిక్షణని అలవరుచుకోవాలంటే ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేవటం నేర్చుకో. అదే నీ విజయానికి తొలి అడుగుగా ఉంటుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఎలాగో నేర్పిస్తుంది. పాయింట్ నెంబర్ 3, వాయిదా వేయటం. రేపు అనేది ఒక మాయండి. చాలామంది కూడా ఏ పని చేయాలన్నా సరే రేపు చూద్దాంలే, ఇప్పుడు చేయాలా ఏంటి, రేపు ఛాన్స్ ఉంది, ఎల్లుండి అవకాశం ఉంది, కావాలంటే అవుటాల్ ఎల్లుండి కూడా చేద్దాం, లేదంటే నెక్స్ట్ వీక్ చేద్దాం అని వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే మనలో చెయ్యాలి అనుకున్న కుతూహలం ఏదైతే ఉందో అది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు వాయిదా వేసిన ప్రతిసారి కూడా నీలో ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. చెయ్యాలి అనుకున్న పని చేసే సమయానికి నీకు పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది అస్సలు లేకుండా అయిపోతుంది. సాధారణంగా క్రమశిక్షణ లేని వాళ్ళు చెప్పే ఒకే ఒక అబద్ధం ఏమిటో తెలుసా? రేపు చేద్దాంలే అని వాయిదా వేయటం. ఈ నిమిషం నువ్వు తీసుకునే నిర్ణయమే నిన్ను విజయం వైపు నడిపిస్తుందనేది మాత్రం అస్సలు మర్చిపోకు.
రాబోయే సంవత్సరం 2026లో నువ్వు కొత్త వ్యక్తిగా మారాలని అనుకుంటున్నావా? నీకున్న చెడ్డ అలవాట్లు ఏదైనా వదిలేయాలనుకుంటున్నావా? అయితే ఫస్ట్ ఉదయాన్నే నిద్ర లేవడం నేర్చుకో. అయితే నీ పాత అలవాట్లను వదిలేయాలని గట్టిగా నిశ్చయించుకో. చాలామంది క్రమశిక్షణను ఒక శిక్షగా భావిస్తూ ఉంటారు. క్రమశిక్షణ ఒక శిక్ష కాదు, అది మనల్ని జీవితంలో ముందుకెదిగేలా చేసే ఒక రక్షణ. అది నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగే ఒక మార్గం. ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నువ్వు అనుభవించబోయే గౌరవానికి పునాది. నీలో ఆ మార్పు ఈరోజే రావాలి, రేపు కాదు. ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచి మీలో ఉన్న ఒక చెడ్డ అలవాటుని ఏదైతే వదిలేసుకోవాలి అని అనుకుంటున్నారో దానిని కింద కామెంట్లో రాయండి. మీరు నిజంగా మారాలి అని అనుకుంటే ఆ కామెంట్ని మీ లక్ష్యంగా భావించండి. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైము మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.